స్కూల్స్ ఆర్ ఇంపార్టెంట్, నాట్ గాంధీ స్టాచ్యూ. తెలంగాణ ప్రభుత్వంలో అప్పుల తిప్పలు, ప్రచారం చేయడంలో గొప్పలు. ఎవరు అప్పులు ఇవ్వరు, తిప్పలు తప్పవు. సీఎం చూజ్ పైసలు, చూపు బట్టి పైసలు వస్తాయా? ఆయనకి మూసీకి సోకులు చేస్తేనే కమిషన్ వస్తుంది కదా. ఒకరేమో హుస్సేన్ సాగర్ని కొబ్బరి నీళ్ళు చేస్తున్నా అంటున్నారు, మరొకరేమో మూసీ నదిని ప్రక్షాళన చేస్తున్నా అంటున్నారు. బాగుంది, కానీ వాళ్ళ మనుషులను మాత్రం శుద్ధం చేసుకోవట్లే, అంతే కదా. వీడియో రావట్లేదా? వస్తున్నది. మన తొలి వెలుగు రఘు అనే జర్నలిస్టు బీసీ రిజర్వేషన్ మరియు ప్రాంతీయ రాజకీయాల పేరుతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం తొలగింపును సమర్థించడం తన వృత్తి గౌరవానికే మచ్చగా మారింది. తెలంగాణ సోయి ఉన్నోని కాబట్టి తెలంగాణ జాతి కోసం కొట్లాడిన ఆ మహానుభావుల విగ్రహాలు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బాలసుబ్రహ్మణ్యం పాడిండనో పాడలేదనో ఇంకోటనో కాదు, తెలంగాణ జాతి కోసం కొట్లాడిన అమరులైన ఎంతోమంది త్యాగధనులు ఉన్నది తెలంగాణలో. వాళ్ళ విగ్రహాలు పెట్టుకోవాలి. ఎన్నో దేశానికి పోయి ఇంకోరు విగ్రహం పెడతా అంటే అవుతుందా? అసలు అవసరం ఏముందండి ఆయన విగ్రహం పెట్టడం ఏంది? ఆయన విగ్రహం పెడితే పెట్టుకోవాలి, ఫిలిం ఛాంబర్లో పెట్టుకోండి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళది ఫిలిం ఛాంబర్లో పెట్టుకోండి. 100% వ్యతిరేకిస్తాం. దాంట్లో ప్రాంతీయ అసమానతలు ఇదే ఎందుకు వచ్చింది మీకు? అక్కడ 2028లో మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తుంది. దయచేసి జర్నలిస్టులు పక్కన పెట్టి రాజకీయాల్లోకి రండి అన్న. బీఆర్ఎస్ వస్తుందా? ఏమొస్తుంది? ఇప్పుడు ఒక పార్టీ పక్షాన ఉండి మనం మాట్లాడడం కాదు, ఎవరు వస్తున్నారని ప్రజలు డిసైడ్ చేస్తారు. బాలసుబ్రహ్మణ్యం స్టాచ్యూ గౌట్ ప్రపోజల్ కాదు, గౌట్ జస్ట్ పర్మిషన్ ఇచ్చిందేట. గౌట్ ప్రపోజల్ కాకపోతే ఎవరి ప్రపోజల్? వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి వచ్చి పెట్టిరాడా. రేవంత్ రెడ్డి కనీసం అసలు ఏమన్నా కామన్ సెన్స్ అన్న ఉందా? కనీసం ఉన్నదా ఏమన్నా? ఎందుకు ఈ మాట అంటున్నామంటే, ఒకవైపున పెట్టొద్దుర నాయన అని తెలంగాణ వాదులంతా గొడవ చేస్తూ ఉంటే, అదే పనిగా మరి నువ్వు వచ్చి ఓపెన్ చేయకపోయినావు, నువ్వే వచ్చి మనంత ధైర్యం ఎందుకు చేయలేకపోయినావు? యాక్చువల్గా ఆయన రావాల్సి ఉండే. ఇంతమంది ఎవరు అడిగినారు బీఆర్ఎస్ఏ వస్తుందని, ఇక మళ్ళీ తెచ్చి బీఆర్ఎస్ని నెత్తిన పెట్టుకుంటే మన సావు మనం రాసుకున్నట్టే. అర్థమైందా? ఏం జరిగిందో 10 సంవత్సరాలుగా మీకు అర్థం కాలేదా? ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇంకోటి కాదు, ఆల్టర్నేట్ కావాలి మనకి. తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. మేము రాజకీయాల్లోకి రాము, కానీ ఎవరైతే మీరు ఇంతమంది అన్న లైక్ మైండెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక వేదికను ఏర్పాటు చేసి తెలంగాణ సోయితో కనుక ఇంకొక పార్టీ వచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా కొంత ఫ్యూచర్ ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ వ్యాక్యూమ్ అనేది చాలా ఉన్నది. దాన్ని ఎవరు ఫుల్ఫిల్ చేస్తారు, ఆ స్పేస్ని ఎవరు భర్తీ చేస్తారు అన్నది మనం రాబోయే రోజుల్లో చూడాలి. నేచర్ డిసైడ్ చేస్తుంది ఖచ్చితంగా, 100% నేచర్ డిసైడ్ చేస్తుంది. అన్న గుడ్ మార్నింగ్, ప్లీజ్ చెక్ ఏబీవీ హాస్పిటల్ ఇన్ గూగుల్, విల్ గెట్ ఆల్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ అన్న. ఎవరో అంటున్నారు ఆ ఎవిస్ హాస్పిటల్ మీద చేసినాం కదా, వీళ్ళందరూ పోయి బట్టి విక్రమార్క దగ్గర కూర్చున్నారు, మొత్తం సెట్ అయిపోయింది కదా అని అంటున్నారు. మేము ఆల్రెడీ మెడికల్ అసోసియేషన్ కంప్లైంట్ చేసినాం, వాళ్ళు ఇంకా తమాషా చూస్తున్నారు ఆర్టీఐ ఇవ్వకుండా. దాన్ని ఏమైంది అన్నది చూడాలి. అన్న మీరు సాటర్డే సండే హాలిడే తీసుకోకండి. ఓకే, మనిషినే కదా బ్రదర్, నేను కూడా. లోకల్ బాడీలో చాలామంది బీసీలు గెలిచారు, కాంగ్రెస్కు బీఆర్ఎస్కు భారీ దెబ్బ తగిలింది. అది ఎవరూ చెప్పట్లేదు. కాంగ్రెస్కు మంచిగానే తగిలింది. కాంగ్రెస్ వీళ్ళు చెప్తున్న మాటల ప్రకారం, ఈ మంత్రులు మాట్లాడుతున్న పొడుగు మాటల ప్రకారం చూస్తే 70% రావాలి. వాళ్ళకి 50% అటు ఇటుకు వచ్చినాయి. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో 395 ఏకగ్రీవమైనాయి, సెకండ్ ఫేజ్లో 400 ఏకగ్రీవమైనాయి. అవి వాళ్ళే కదా, కాంగ్రెసే క్లెయిమ్ చేసుకుంది కదా వాటిని. మరి మిగతా వచ్చినాయన్ని అన్ని కలిపితే 50% అటు ఇటుకు వచ్చి వీళ్ళు. బీఆర్ఎస్ కూడా మరీ దారుణమైన పర్ఫార్మెన్స్ కూడా ఏం చేయలేదు, వాళ్ళు మంచి పర్ఫార్మెన్సే చేసారు. బీజేపీకి కొన్ని వచ్చినాయి, వాళ్ళకి ఇంకా రావాల్సి ఉండే యాక్చువల్గా, కానీ వాళ్ళు నిద్రపోయారు కదా. నాయకులు ఎప్పుడో రగ్గులు కప్పుకొని బెడ్షీట్లు కప్పుకొని మంచిగా తాగి పడుకున్నారు వాళ్ళు, కొంతమంది లీడర్లు. సో కాబట్టి వాళ్ళకి ఆ పర్ఫార్మెన్స్, వాళ్ళకి ఆ రిజల్ట్స్. ఓవరాల్గా కాంగ్రెస్ వ్యతిరేకత ఉంది అని చెప్పడానికి ఈ రిజల్ట్స్ ఒక నిదర్శనం. మెజారిటీ వచ్చినాయి కదా, 50% వచ్చినాయి కదా అంటే కాదు. ఇక్కడ లోకల్ బాడీస్లో మీరు చెప్తున్న దాని ప్రకారం 70% రావాలి మీకు. ఎందుకు రాలే? గట్కేసర్ దగ్గర ఉన్న వెంచర్ సంగతి ఏమైందన్న? అదేందో ఉండే కదా, మేము మా ఇంటికి వెళ్ళి రిటర్న్ వస్తున్న క్రమంలో చేసింది, అది ఉండే కదా, అది మర్చిపోయినా నేను. ఖచ్చితంగా దాన్ని ఫోకస్ చేస్తాం. ఇలా విగ్రహాల పేరుతో రాజకీయాలు, గంగాధర్ అట ఆయన ఎవరో,
ఆంధ్రాకు సంబంధించిన గంగాధర్ అన్నట్టు ఆయన మొత్తం దాన్ని చూస్తున్నాడట. రఘు అన్న చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెబల్గా వేశారు, టీఆర్ఎస్లో వాళ్ళు ఏమీ లేదు, రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఏమీ లేదట. ఇక మనం మనం అనుకుంటే అయిపోద్దా? మీరు ఓకే, మీ తరపున ఏబీవీ హాస్పిటల్ షాద్ నగర్ అట. ఓకే, అన్న ఎమ్మెల్యేల వర్కింగ్ మీద వీడియోలు చేయండి తప్పకుండా. అసలు గ్రౌండ్లోకి వెళ్ళాలి. మనం టీవీల ముందు కుర్చీలో కూర్చొని వీడియోలు చేస్తే ఉపయోగం లేదు. ఏదైనా మనం గ్రౌండ్లోకి వెళ్ళి ప్రజల ద్వారా మనం అడిగే ప్రయత్నం చేసిన ఒక రియాలిటీ అనేది బయటకు వస్తుంది. సో ఆ ప్రోగ్రామ్ చేయాలంటే మనం మళ్ళీ మార్నింగ్ ఇడికి రావాలి. సో ఇవన్నీ రకరకాల ఇష్యూస్ ఉంటాయి, చేయాలి ఖచ్చితంగా. ఆ ప్లాన్ చేస్తా ఖచ్చితంగా. ఏ రాజకీయ నాయకుడిని నమ్ముతాము? పదవి సొంతమైన తర్వాత అందరూ మారిపోతున్నారు. మూసీ నది ప్రక్షాళన కాదు, మూసీ లాంటి మురికివాడలో ఉండే ప్రజల గురించి, మూసీ కంటే అధ్వానంగా ఉన్న స్కూళ్ళను ప్రక్షాళన చేయండి. రైట్ పాయింట్ ఇది. మనోడని ఓటేసి గెలిపిస్తే మన మీదే ఎక్కి ఆడుకుంటున్నారు. ఇంకా ఎవరిని నమ్మాలి అన్న? మన తెలంగాణలో వేరే పార్టీకి ఇట్లా రాకపోతే తెలంగాణ ప్రజలు బయటకు వచ్చి బతికేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అన్న. కేటీఆర్ కేసీఆర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? చెయ్యరు 100% రాసి పెట్టుకోండి, చెయ్యడు. డీల్ సెట్ అయిపోయింది, ప్రతి కేసులో డీల్ సెట్ అయిపోయింది. రేసింగ్ డీల్ సెట్, ట్యాపింగ్ డీల్ సెట్, ఏ కేసు నిలబడదు. సింపుల్గా రాసి పెట్టుకోండి. నిలబడదు కాదు, నిలబడుతుంది, కానీ వీళ్ళు చెయ్యరు. విగ్రహాల పేరుతో రాజకీయం చేయడం వల్ల పెట్టుబడులు ఎట్లొస్తాయి తెలంగాణ రాష్ట్రానికి? ఇక ఉరికొస్తున్నాయి పెట్టుబడులు. హైదరాబాద్ గేట్ దగ్గర వచ్చి ఆగిపోయినాయి. మీరు ఆడ గొడవ చేస్తారు కాబట్టి మేము లోపలికి రాలేకపోతున్నామని. సంబంధం ఉందా ఏమన్నా? ఈ రెండు పార్టీల ప్రయత్నంగా బహు సమాజ పార్టీ రావాలన్నట. బీసీ ఎస్సీ ఎస్టీలు కలిసి ఏకం కావాలి, జరగాల ఆ ప్రయత్నం. ఇప్పుడు ఏదైతే బీసీ మూమెంట్ బలంగా నడుస్తున్నదో ఇది ఇంకొక 2 సంవత్సరాలు సేమ్ ఇట్లాగే సస్టైన్ అయి ముందుకెళ్తే సినిమా వేరేలాగా ఉంటుంది. మీరు చూడండి, ఆర్యవైశ్య వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలి. ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా బాగా దెబ్బ తగులుతుంది, చూస్తూనే ఉండండి. చూద్దాం ఏం జరుగుద్దో. కవితతో ఇంటర్వ్యూ చేయండి. కవితతో చేద్దాం, కేటీఆర్తో చేద్దాం, హరీష్ రావుతో చేద్దాం, అందరితో చేద్దాం. అవసరమైతే కేసీఆర్ ఇచ్చినా కేసీఆర్తో కూడా చేద్దాం. మనకేం ఇబ్బంది లేదు. వాళ్ళు ఇవ్వాలి కదా, వాళ్ళు ముందుకు రావాలి కదా. చలో, కల్వకుర్తి తాలూకాలో 50-50 50-50 గెలిచిరట. కాంగ్రెస్ బెటర్గా చేస్తున్నది, కేసీఆర్ ఆగం చేసిన తర్వాత కుదుట పడాలి, ఆర్థికం ఎదగాలి. అదే అంటున్నాను కదా, ఆ రకమైన ప్రయత్నం ఏమైనా జరుగుతున్నదా? దేని మీద ఫోకస్ చేస్తుంది గవర్నమెంట్? ఏడీబీ బ్యాంక్ అంటే అనుముల ఫ్యామిలీ డెవలప్మెంట్ బ్యాంక్ అట. ఊరిని అమ్మ, ఏంది వెంటనే కొట్టేస్తుంటారా బాబు మీరు? అన్న, కేసీఆర్ను ప్రతిపక్ష నాయకుడిగా తొలగించాల్సిందే. ఎవరినైనా పెట్టుకోమని అడుగుతున్నాం, ముందు నుంచి డిమాండ్ చేస్తున్నాం మేము. కేటీఆర్నే పెట్టుకోర్రి, ఆయన ఉన్నాడు కదా ఫీల్డ్లో, ఆయన్నే పెట్టుకోండి. లేకపోతే హరీష్ రావునే పెట్టండి. ఆయన ఇంట్లో ఆయనకి ఎందుకు ఆ పదవి? అంటే ఏంటంటే ఇంకా వాళ్ళు వస్తున్నాడు అని చెప్పుకునే ఒక ప్రయత్నం. ఇంకా ఆయన వచ్చేది లేదు, చేసేది లేదు. దొంగలన్నా అంతా కరెక్టే. రేవంత్ మీద ప్రేమ తగ్గలేదు, కేసీఆర్ మీద కోపం తగ్గలేదు. ఇద్దరికి చురక పెట్టిండ్రు. ఎవరి మీద ప్రేమ లేదు మనకి, అర్థమైందా? రేవంత్ రెడ్డి ఈజ్ పార్ట్ 2 ఆఫ్ చంద్రబాబు నాయుడు. అంతా మోసమే జరుగుతుంది మనకి. సో సిచ్యువేషన్ వరస్ట్గా ఉన్నదని మాత్రం నేను చెప్పగలుగుతా. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఏంటండి? పాలసీస్, ఒక మంచి పాలసీ ఏమైనా తీసుకున్నారా వీళ్ళు? ఒకటి చెప్పండి. హైడ్రా ఏమైనా పనికొచ్చిందా? నాశనం చేసింది. మూసి అదేమైనా పనికొచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు వీళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారం అది అయిపోయింది. ఇంకా వీళ్ళు తీసుకున్నది ఏంది? స్కూళ్ళ గురించి ఏమైనా తీసుకున్నారా? హాస్పిటళ్ళ గురించి ఏమైనా తీసుకున్నారా? ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా? వ్యవసాయం గురించి ఏమైనా భయంకరమైన నిర్ణయాలు తీసుకున్నారా? వీళ్ళన్న పంటల బీమా పథకం వచ్చిందా?
చెప్పండి, ఇవన్నీ ఏమైనా అమలైనయా?